గొప్ప దేవా నాయన రాత్రంతా మీరు కంటికి రెపలా కాచి కాపాడి నాయన సుఖమైన దురాశిని మెలకు ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. నీకే స్థితులు తండ్రి. స్తోత్రం తిరగోసం ప్రభా. చదువులేని వాడిని జ్ఞాపకు వాడిని మాట్లాడవచ్చు అదుగాని వాడిని తండ్రి నాయన నీ చిరుచాటిన మరుగు చేసుకుని నాయన నీ మాటలు మోటరుగా నాకు అందించండి ప్రభా. వినగల చెవులు గ్రహగల మనసు నాకు బిడ్డకు దయచేయమని ప్రభా. యెహోవా నాకు ఇని బుద్ధి పుట్టముగా నేను తిరిగి కూడా చేయండి ప్రభా. నీ అక్కడ చెప్తుంది ఆయన ప్రతి ఉదయం మాకు ఇని బుద్ధిని దయచేయండి ప్రభా. నాయన మీరు మాకు సాయం చేసి నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడి వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. చదవడం 26వ అధ్యాయం 41వ వచనం. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కానియడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన ఆఖరి సమయంలో మరి ఆయన ఇంకా పట్టుబడక మునుపు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట, మీరు శోధనలో ప్రవేశికున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాడు. చూడండి, ఇక్కడ ఈరోజు అనేకులు ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు, కానీ మరి ఆ ప్రార్థనలకి జవాబు వస్తుందా? ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు అనేకులు ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు, కానీ ఎలాగో ప్రార్థన చేస్తున్నావు? ప్రభు వారు ఏం చెప్పంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం అని చెప్పి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏంటి మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే? కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం కాదు. మెలకు ప్రార్థన. చాలా మంది మెలకు ఉండదు. నేను సండే రోజు ఒక సంఘం అంతా ఉంది మాకు, చిన్న సంఘం పంటలో. ఆ సంఘము మరి దగ్గర 15 సంవత్సరాల నుంచి ప్రజలు వస్తున్నారు. నేను అడిగాను, మీరు కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, కొంతమంది మారుమూసి కూడా పొందారు, మీరు అందరూ ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు అన్నారు. ఒకళ్ళు 1 అరగంట చెప్పారు, ఒకళ్ళు 1/4 గంట చెప్పారు, ఒకళ్ళు 1 గంట చెప్పారు. ఇట్లా వాళ్ళు ఎంతసేపు చేయగలరు అంతసేపు చెప్పగలరు. మంచిది. 1/4 గంట చేశారు, మంచిది. 1 అరగంట చేశారు, మంచిదే. ఎంతమంది మెలకు ఉండి ప్రార్థన చేస్తున్నారు అన్నారు. మెలకు అంటే ఏంటి అన్నారు. మెలకు అంటే నోటి మాటలు ఒక్కసారి సరే నోటికి బూతి మాట రాకుండా, ఒక చెడ్డ మాట రాకుండా నువ్వు ప్రార్థించగలుగుతున్నావా అడిగాను. అంటే కొంతమంది నేను మాట్లాడుతున్నానయ్యా అన్నారు. ఇంకో సోదరు అయితే ఇప్పుడన్నా సందర్భాన్ని బట్టి మాట్లాడతాం, భాష గారు అందరూ ఎందుకు మాట్లాడుతా అన్నారు. అట మాట్లాడుతుంది ఆశపతను. అయ్యా ఇవన్నీ వచ్చే కానీ అందరూ మాట్లాడతారయ్యా. చూడండి, మీ నోటికి బూతులైనను స్వరసోకులైనను మీ నోటికి రాకూడదని దేవుని వాక్యం తేటగా కొలసీలు రాసిపెట్టుంటే, ఈరోజు అనేకులు నోరు జారిపోతూ చెడ్డ మాటలు మాట్లాడుతూ నువ్వు ప్రార్థిస్తున్నావు.
ఆ ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడండి? చెప్పిన మెలుకు లేదు. ఈరోజు రక్షించబడ్డవారు కానీ రక్షణ లేని వారు కానీ ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు నాకు ప్రార్థన దేవుడు కార్యం చేశాడండి, ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు. ఏ కార్యం చేశాడు? భూస్థానం మరి ఎన్నో కార్యాలు జరుగుతాయి. అది దేవుడు చేశాడని మనం ఎలా అనుకుంటున్నాం? భూస్థానం కార్యాలు ఇల్లు కట్టాడండి, ఉద్యోగం వచ్చిందండి, మా అమ్మాయి పెళ్లి ప్రభు రాత్రి ఒక తల్లి సాక్షి చెప్పింది, ప్రభా నా కొడుకు పెళ్లి జరగాలయ్యా, ఆటంకాలు ఉండకూడదయ్యా అంటే దేవుడు ఆటంకం లేకుండా పెళ్లి చేశాడు. నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడు అంటారు. ఇవన్నీ కూడా ఈ సాక్ష్యాలు కూడా భూస్వామి కానీ పరసముది కాదు. ఏంటిది సాక్ష్యము? ఏం చెప్పాలి? రక్షించబడ్డ మనం, ప్రభునైన మనం, నేను ప్రభుని నమ్ముకొని మారుమోసుకొని సంవత్సరాలు అయింది, నా నోటికి ఎన్నడూ కూడా ఒక్క చెడ్డ మాట కూడా రాలేదు అని సాక్షి మనం చెప్పాలి కదా. చూడండి, దావీదు కీర్తన గ్రంథము 39 అధ్యాయం చూడండి, చదవండి. కీర్తన గ్రంథం 39 మొదటిగా నా నాలుకతో చదువు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును కూర్చి చాలు. చూడండి, ఇక్కడ దావీదు నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గాలు జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే మెలుకుగా ఉన్నాడా, నిద్రపోతున్నాడు? ఆయన ఎంత మెలుకుగా ఉన్నాడు! నోటి మాటల ద్వారాగా బలహీనమైన మాటలు మాట్లాడి నువ్వు ఎలాగ ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎలా కన్నీరు గారగలుగుతున్నావు, ఎలాగా మొరపెడుతున్నావు? చెబురా, ప్రభుని కలిగిన మనం దేశంలోకి వచ్చే మనం నోరు జారిపోతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు దేవుడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత శోధన వచ్చినా నోటి మాట ద్వారా కూడా ఒక్క బలహీన మాట కూడా మాట్లాడకుండా, నోరు జారకుండా, నోటికి చిక్కం పెట్టుకొని మన కానీ మౌనమై ప్రార్థించగలిగితే, మొరపెట్టగలిగితే అప్పుడు ప్రభు మనకి జవాబు వస్తుంది. అందుకే మీరు శోధనలో ప్రయోజకుంటూ మెలుపు ఉండి ప్రార్థన చేయని ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను, సాక్ష్యం చెబుతూ ఉంటారు. నేను ఒక్కసారి ఏ సాక్ష్యం చెప్తారంటే, నేను ప్రభు నమ్ముకున్నాను, ఒక్క బూజు మాట కూడా, ఒక్క వెడ్డమైన మాట కూడా ప్రభు దయని బట్టి, దేవుని దయని బట్టి నేను మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినా కానీ నేను దిద్దుకున్నాను, సరి చేసుకున్నాను అనే సాక్ష్యం కావాలి. నేను ప్రభుని ఎరక్కమునుపు చాలా కోపిస్తుదాన్ని, ప్రభు వదలు పట్టుకున్నాను, అయ్యా నాలో ఈ కోపం ఉంది, ఈ కోపం వల్ల నా కుటుంబంలో శాంతి లేదు, సంతోషం లేదు, ప్రభు మొట్టమొదటిగా ఈ కోపం నుంచి నాకు విడుదలయ్యండి, నాకు సహాయం చేయండి అని చెప్పి కానీ మనం కానీ మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, ప్రార్థన చేసి ఆ కోపం మీద నీకు జీవం వచ్చిందా, విలువ వచ్చిందా, కొంతవరకైనా సరే కోపాన్ని జయించావా అనేది అది ఆ సాక్ష్యం కావాలి, ఆ మెలుకు ఉండాలి. ఈ రోజుల్లో మెలుకు లేదండి. ప్రార్థిస్తున్నారు కానీ, మొరపెడుతున్నారు కానీ మెలుకుగా ఉండి ప్రార్థన చేయకపోతున్నారు. చాలా విచారంగా ఉంది ఈరోజు. కొన్ని సందర్భం వచ్చినప్పుడు ఆ కోపం కనపడుతుంది. ఆ కోపం లేదు, నేను చాలా చాలా దీన్ని అనుకుంటారు కొంతమంది, కొంతమంది. కోప్పడచ్చు, తప్పు కాదు. బైబిల్ అంటుంది, కోప్పడగానే పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించే లోపలనే నీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఉదయకాలం కోపడ్డావు భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఇరుగు వారి మీద, పొరుగు వారి మీద.
సాయంకాలం కల్లా వెళ్ళిపోయి సాయంత్రం పొద్దుపోక ముందే నువ్వు వెళ్ళి సారీ అమ్మా నేను క్షమాపడి ఈ రోజు నీ మీద ఎందుకో కోపం వచ్చింది, ఇలా కోపడ్డాను. కొంతమంది కోపం బయట కనపడుతుంది, కొంతమంది కోపము కనపడకుండా మాట్లాడతారు. చెప్పిన ఇలా ఉంటే మనం దేవుని రాజ్యం కట్టలేము. నీకు నిజంగా మెలకు ఉంటే బైబిల్ అంటుందా, నీకు పసిపిల్ల పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని. ఏంటి నీ పసిపిల్ల పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు? ఒక అతను అడిగాడు, ఇదే నేను వాక్యంలో ఉంది, పసిపిల్ల పట్టుకొని బండకేసి కొట్టమంటాడు. పసిపిల్ల అంటే మన ఇంట్లో మన బిడ్డ కాదండి, మనలో ఉన్న స్వభావాన్ని పట్టుకొని క్రీస్తుని బండకేసి కొట్టాలండి. అప్పుడు విడుదల వస్తుంది, అప్పుడు మనం పరిపూర్ణం అవుతాం. చూడండి, ప్రభుడికి వెళ్ళి మనం దేవుడికి వచ్చామన్నా దేవుడి వాక్యం ఉన్నాడు, యేసుప్రభువు వారు నేను పరిపూర్ణ కాబట్టి మీరు కూడా పరిపూర్ణమై ఉండండి. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు పోలు నడుస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలు నడవండి. ఇది జీవిస్తుంది నేను కాదు, నన్ను క్రీస్తే అని పౌలు భక్తుడు అన్నాడు. ఇది ఎలా సహాయం అనుకున్నాను నేను వాక్యం లేనప్పుడు. ఇక జీవిస్తుంది నేను కాదు, నేను క్రీస్తు అన్నాడు. బతుకుడు క్రీస్తే సావైతులకు మేలు అంటున్నాడు. ఏంటి పౌలు గారు ఇలాగ మాట్లాడాడు ఏంటి? జీవిస్తకు నేను కాదు, నాలో నేను క్రీస్తే అంటున్నాడు ఏంటి అన్నప్పుడు నేను ఆలోచించాను. సౌలు పౌలుగా మారిన తర్వాత ఎక్కడ కూడా తన పాచిన స్వభావం తను ఎక్కడ కూడా ఉపయోగించలేదు. చూడండి, మార్పు చెందకముందు అయితే ఆయన అంటాడు, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్ల శాస్త్రం చేశాను, ఇప్పుడు పెద్దవాడైనాక చిన్నపిల్ల శాస్త్రం మానేశాను. ఒకప్పుడు ప్రభుని అంగీకరించక ముందు నోరు జారేవాడిని, మనుషులు కొట్టేవాడిని, తిట్టేవాడిని, బాధ పెట్టేవాడిని. అయితే క్రీస్తు నాలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు అంగీకరించిన తర్వాత నేను ఆ శాస్త్రం మానివేశాను. ఇప్పుడు ఆ శాస్త్రం చిన్నవి అంటే చిన్నపిల్లల శాస్త్రం అయ్యి పెద్దవాడే అంటే ప్రభులోకి వచ్చాను. ఆ చిన్నపిల్ల శాస్త్రం మానివేశాను. తేటగా పౌరు భక్తులు లేఖనం రాయబడి ఉంది. ఇలా గమనించండి, దేవుడు సన్నిధిలో మనం దేవుడు దగ్గరగా ఉండాలి, దేవుడు మనకు దగ్గరగా ఉండాలి, మనం దేవుడి దగ్గరగా ఉండాలి, సమీపంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన దేవుడి కార్యాలు చూడగలం, దేవుడితో మనం ఆనందించగలం. అందుకే వాక్యం మరలా చెబుతూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతూ ప్రభువును ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎప్పుడు వస్తుంది మనకు ఆనందం? ఎప్పుడు వస్తుంది మనం ప్రభువును ఆనందిస్తామంటే ఎప్పుడైతే మనలో ఉన్న పాచిన స్వభావం విడిచిపెడతామో, ఎప్పుడైతే జీవితం పొందుకుంటామో అప్పుడే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మనకు వస్తుంది. గమనించండి, ఈరోజు అనేకులు ఆ పాచిన స్వభావానితోనే ఉంటూ ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, కానీ ఆ స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. కొంతమందికి బాధపడే స్వభావం, అలిగే స్వభావం. ఈ బాధపడే స్వభావం నుంచి, అలిగే స్వభావం నుంచి ప్రార్థించరు, మొరపెట్టరు. స్త్రీల్లో అడిగే స్వభావం ఎక్కువగా ఉండదు అనుకుంటే పురుషులు కూడా కనపడుతుంది. ఈ మధ్య పురుషులు కూడా కోపం వచ్చి బాధ వచ్చింది అనుకోండి, టిఫిన్ మానేస్తున్నారు, భోజనం మానేస్తున్నారు, పలకటం మానేస్తున్నారు. ఏంటి పలకట్లేదు, ఏది భోజనం చేయరు, ఏదో బాధ, ఏదో మాట అన్నాం. ఇదండి అలిగే స్వభావం, బాధపడే స్వభావం. నిజంగా నీలో అలిగే స్వభావం, బాధపడే స్వభావం నీలో ఇంకా కనపడుతుందంటే మన క్రీస్తుకు సమీపస్తులుగా లేవు, దూరస్తులుగానే ఉన్నాం. చెప్పినాం వాక్యం, ఎవడైనా క్రీస్తుడు ఎలా వాడు నూతన సృష్టి, పాతవి కత్తించు, సమస్తము కొత్తవాయను. క్రీస్తు అంగీకరించిన మనము ఆ పాతైన స్వభావం, పాచిన స్వభావం మనం విడిచిపెట్టాలి, నూతన స్వభావంలోకి రావాలా. నూతన హృదయం కావాలంటే ప్రభుకి, నూతన బుద్ధి కావాలంటే ప్రభుకి చూడాలి. ప్రభునికి వెళ్ళి మనం దేవుడు మనసు పెట్టాలి, దేవుడు మాటల మీద మనసు పెట్టాలి, దేవుడు వాక్యం మీద మనసు పెట్టాలి. నిజమే కదా, ఈ స్వభావాన్ని బట్టి కదా నేను శాంతి లేనివాడిగా, సమాధానం లేనివాడిగా ఉంటున్నాను. నిజమే కదా ప్రభాని పశ్చాత్తాపడి
ఆ స్వభావం నుంచి మనం విడుదల పొందుతుంటే నిజంగా ఎంత కుటుంబం శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, మేలు జరుగుద్ది. అనేకుడికి ఈ మెలకువ లేదు. శోధన బ్రేలుకను మెలుకోండి, ప్రార్థన చేయండి. ఆత్మచిత్తమే కానీ శరీరము బలహీనమని దేవుని వాక్యం చదివిస్తున్నప్పుడు ఈరోజు అనేకులు ఆ మెలకువ లేదు. ఒకసారి తన భర్త టీ తాగుతున్నాడు, టీ పెట్టమని కొంత టీ పెట్టింది భార్య. ఏటమో చక్కెర తగ్గిందని అడగగల కిలో చక్కెర తెచ్చి పెడుతున్నావుగా, అందుకే తక్కువ వేసా. చక్కెర ఎంత ఉంటుందో మన ఇంట్లో అని ఎటకారంగా మాట్లాడదు కొంతమంది స్త్రీలు. వెలుగు ఉండదు. అరే చక్కెర తగ్గిందండి, సరే వేస్తానండి అంటే అది ఎంత బాగుంటది. మెలకు ఉండదు. కొంతమంది స్త్రీలకి మెలకు లేకుండా మాట్లాడతారు. ఏంటో ఈరోజు కూర చేశారు, ఈరోజు ఏం చేశారు, తెచ్చిపెట్టావుగా కూరగాయలు అంటే ఎటకారంగా కొంతమంది మాట్లాడతారు పురుషులు. అలా మాట్లాడుతూ మనం తగ్గాలి. కొంతమంది మాట్లాడే చేతక ఈ వాదాలు అయిపోతున్నాయి కుటుంబంలో, గొడవలు అయిపోతున్నాయి కుటుంబంలో. మాట్లాడుతూ నేర్చుకోబట్టి అందుకే వాక్యం అంటది, మృదువైన మాట కోపంని చల్లార్చి, నెప్పించి మాట కోపం రేపుద్దంట. కొంతమందికి మాట్లాడుతూ చెల్లదు భర్తలతో, కొంతమంది భార్యని కూడా మాట్లాడుతూ తెలియదు భర్తలకి, పిల్లలతో మాట్లాడుతూ కొంతమందికి తల్లిదండ్రులకు తెలియదు. వాక్యం అంటది, మీ పిల్లల కోపం రేపక ప్రముఖ శిక్షణ బోధన అని పెంచమని దేవుని వాక్యం చదివిస్తుంది. కొంతమంది పిల్లల కోపం రేపే తల్లిదండ్రులు కనపడుతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళతో ప్రేమగా మాట్లాడే విధానం కనపడలేదు. ఒక విషయం తెలిసిందనుకోండి, బిడ్డ విషయం, నీ బిడ్డ నీ వయసు వచ్చింది అని ఎలా అడగాలి, ఎలా టీచ్ చేస్తే ఆడు మాట వింటాడు అని చెప్పి వివేక జ్ఞానం లేక కొంతమంది తండ్రులు ఏం చేస్తున్నారంటే అని అడిగేస్తున్నారు, చక్కబట్టుకుంటున్నారు. నా కొడుకే కదా అని చెప్పి చంపకేసి కొట్టేస్తున్నారు. ఎంత వయసు వచ్చింది వాడికి, ఈ దెబ్బ తీసుకోగలడా లేదా, చిన్నవాడా పెద్దవాడా, వయసు ఎంతలో ఉన్నాడు, వయసు ఎంత ఉంది ఆ పిల్ల, ఆలోచన లేదు. నాకు గమనించండి. అదే నీకు మెలకుగా ఉంటే బైబిల్ అంటుందో, జ్ఞానం రాసి తన ఇంటి వారి నడకలన్నీ కనిపెట్టిందంట. అదే నీ భర్త నడక కనపడుతుంది, నీ కొడుకు నడక కనపడుతుంది, కూతురు నడక కనపడుతుంది. నువ్వు అడగక్కర్లా, ప్రభు పాత్ర పట్టుకో. మెలకుగా ఉన్నావు వ్యక్తి అయితే, ప్రభా ఏంటో నా కూతురు ఇలా మాట్లాడుతుంది, ఏంటో నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు, సందర్భాల్లో కోపడుతున్నాడు, ఇలా ఇసుకిస్తున్నాడు, ఏంటి ప్రభా అయ్యా సహాయం చేయి అని చెప్పి మనం ప్రభుపాదన పెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభు మారుస్తాడు కానీ మన బిడ్డల్ని, భర్తల్ని, భార్యని నువ్వు మెలకువని ప్రార్థన చేస్తే. కానీ మన జ్ఞానము, మన తెలివి, మన గద్దింపుల వల్ల పిల్లల మారను, భర్తలు మారను, భార్యలు మారు, ఎవరు మారు, సమాజమే మారు. చూడండి పిల్లలు, ఈరోజు అనేకులుగా ఆ మెలకు లేదు. ప్రభు చెప్తున్నాడు కదా, ఆత్మ చదువే కానీ శరీరం బలహీనమే. ఈ బలహీన శరీరాన్ని సరైన దారిలో పెట్టాలంటే, సరైన నడిపి కూడా పెట్టాలంటే ప్రార్థనే. ఇద్దరు వెళ్తున్నాం, ఒక బెదరు ఓ 10 నిమిషాలు పిలిచినప్పుడు గమనంగా రావుడిగా పరిగెత్తనికి ఒక రాడు తప్పుకొని పడ్డాడంట. పడ్డంగానే ముఖం అంతా దెబ్బతగిలింది. అప్పుడు నా పక్కన బెదరు అంటున్నాడు, అరే ఆ వ్యక్తి పిలిచినప్పుడు అంత స్పీడ్గా పరిగెత్తకపోతే ఏమైంది, కొంతగా గానకు పరిగెత్తే బాగుండు కదా అని నేను అంటుంటే, ఈయనంటాడు అతను పిలిస్తే పరిగెత్తాడు కాదని దెబ్బతగిలింది. అతను నేను
కొంత బలహీనమైన మాటలు విన్నాను అన్నయ్య. అతను నిజం మాట్లాడట్లేదు, కొన్నిసార్లు అబద్ధాలు పలుకుతున్నాడు అతను. దేవుడు నేను చెప్పాలనుకున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా, ఇట్లా అబద్ధం ఆడుతున్నావు ఏంటి అని అందాం అనుకున్నాను. ఎందుకు వచ్చింది నా తిప్పలే. వాళ్ళు నేను చెప్పాను అతను బాధపడతాడని నేను చెప్పలేదు అన్నయ్య. కానీ ఇప్పుడు బాగా దేవుడే అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను నేను అన్నాడు. ఓ దెబ్బలా కొట్టలేక ఇతనికి అర్థమైపోయింది. దేవుడు కొన్నిసార్లు గ్రహింపిస్తుంటాడు, మెలుకువిస్తుంటాడు. మెలుకుగా ఉండండి, మెలుకుగా ఉండండి, శోధన పేర్చుకుని మెలుకుగా ఉండండి, మెలుకుగా ఉండండి ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇలా గమనించండి, ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో మెలుకువ లేదు. అందుకే గొప్ప తుఫాను వస్తున్నాయి. యోనా గారు ఉన్నారు, మెలుకుగా ఉన్నాడో నిద్రపోతున్నాం అన్న వాస్తవమే. కానీ ఆయన ఏమంటున్నాడు, అతను వాడ నాయకులు వచ్చి పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయి, నువ్వెందుకు వెలుపుగా లేవు, లేచి ప్రార్థన చేయి, నీ దేవుడు మనందరూ ఎలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉన్నాయి చూడు అని చెప్పి ఆ యోనాన్ని లేపుతున్నారు వాడ నాయకులు. అప్పుడు యోనా అంటున్నాడు, అయ్యా ఇది ఎవరు బట్టి కాదు, నన్ను బట్టి గొప్ప తుఫాను వచ్చింది, ఎవరో కాదు నేనే కారుకుని. ఎందుకు, నేను దేవుడు మాట వినలేదయ్యా. దేవుడు నివీన పట్టణం వెళ్ళి సువార్త చెప్పంటే నేను తరిచని పట్టణంకి వెళ్ళిపోతున్నాను, అందుకే నన్ను బట్టి గొప్ప తుఫాను ఈటి మీదకి వచ్చిందే అని చెప్పి తను తగ్గించుకొని మెలుగుని ప్రార్థించినాడు, మొరపెట్టినాడు, కన్నీరు కాల్చున్నాడు. దేవుడు అన్న ఆపద నుంచి తప్పించాడు. చెప్పిన కుటుంబంలో ఒక వ్యక్తి, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నీవు దేవసేనకు వస్తాను, ప్రభువుగా భర్త కావచ్చు, భార్య కావచ్చు, రక్షించబడిన ఎవరైనా సరే, ప్రభు నీవు నోటి మాటలు మారట్లేదు, ఇంకా కోపం పోవట్లేదు, ఇక కొన్ని సందర్భాలు అబద్ధం ఆడుతున్నావు, కొన్ని సందర్భాల్లో దీనత్వం లేదు, నీ దగ్గర మనకి కనపట్లేదు, కుటుంబంలో సంతోషం లేదు. దాని కారణం ఎవరి మీద మనం నిందలేస్తున్నాం. కానీ అలా కాదు, నువ్వు మెలుకుగా ఉంటే నిజమే కదా ప్రభా, ఏంటి నేను ఇట్లా జరుగుతుంది, ఇది నాదే, క్షమించని ప్రభా అని మనం ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా మనం మరాలకిస్తాడు. ఆ ఇంటి మీద వచ్చిన గొప్ప తుఫాను తప్పిస్తూ ఉండాలి. ప్రభునికల్లా మనం దేవుని చెప్పుకు వచ్చి మనం వెలుగుగా ఉందాం. నేను ఒక సందర్భంలో ఒక వేరే ఊర్లో ఉన్నప్పుడు మా చిన్నబాబు నాన్న డబ్బులు కావాలంటే, సరే నాకు అకౌంట్ లేదు, వాస్తవానికి ఫోన్ బ్యాలెన్స్ నాకు తెలియదు, నాకు చదువు లేదులేండి, ఫోన్ కొడతానే కాదు కాదు. నేను అందుకనే అలా మా చిన్నబాబుకే అకౌంట్ పెట్టాం. సరే వేరే ఒకడు బెదలకు ఫోన్ చేసి, అయ్యా చిన్నోడికి 1000 రూపాయలు కొట్టండి, వాడికి ఏదో అవసరం అంటండి, పాపం కొట్టాడు ఆయన కొట్టాడు. ఆయన గుర్తుంటుంది, దేవుడు ప్రతిరోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆయన గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఇచ్చిన వ్యక్తిని నేను కలుస్తూనే ఉన్నాను, మనకు ప్రేరేపణ వస్తూనే ఉన్నాయి. నువ్వు అతనికి 1000 రూపాయలు ఇవ్వలేదు, అతను 1000 రూపాయలు ఇవ్వలేదు, అతను 1000 రూపాయలు అని. కానీ మనసు ప్రేరేపణ వస్తూనే ఉంది, ఇద్దాంలే మనం ఎదురే కదా, ఇద్దాంలే అనుకుంటానే కొన్ని రోజులు గడిచిపోయింది. ఒక రోజు తను నేను ఒకసారి పడుకోవడానికి పని మీద వెళ్ళాము. బాగా ప్రేరేపణ వస్తుంది, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, అతనికి డబ్బులు ఇవ్వలేదు, ఇద్దాంలే అనుకున్నా. దేవుడు గ్రహింపిస్తున్నాడు. అలాగే ఆ ఇంట్లో మనసు మీద పడుకున్నాను. అలా పడుకున్నాను, చేతిలో ఫోన్ పడుకొని కింద జారి టాములు పడిపోయింది. చూడగలిగితే అది ఏమి కనపట్ల. ఏదాలి తీసుకెళ్తే సెల్ ఫోన్ షాప్కి కాంగో పోయిందండి. అది ఎంత అవుతుందండి, 1500 అన్నాడు. అప్పుడు ఏంటంటే, అయ్యో ఈ శోధన రాకుండా ముందే, ఈ ఫైన్ పడక మునిపే ప్రభు నాకు మెలుకు ఇచ్చాడు. అతను డబ్బులు అతనికి ఇచ్చేసినా నాకు 1500 నష్టపడేది కాదు కదా. ఎంత బుద్ధిహీన ప్రభు, అని క్షమించండి. అక్కడ 1500 కట్టాల్సి వచ్చింది, మళ్ళీ ఆయనకి 1000 రూపాయలు ఇచ్చి క్షమాపడగాల్సి వచ్చింది. చెవిన మెలుకు లేదు ఈరోజు అనేకులకి.
ఎందుకు దేవుడు గ్రహింపిస్తున్నాడు, అవగాహనిస్తున్నాడు. ఇదిగో ఉదయకాలం నీ భార్య మీద కోపడ్డావు కదా, నీ భర్త మీద కోపడ్డావు కదా, నీ పిల్లల మీద కోపడ్డావు కదా, తోడు సోదరుల మీద కోపడ్డావు కదా, వాళ్ళు నోరు జారావు కదా, హృదయం పాడు చేసుకున్నావు కదా, వెళ్ళి ఆ వ్యక్తి క్షమాపడుగు, సరి చేసుకో, సమాధానపడు అని దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నప్పుడు, మెలకు ఉన్న వారికి అర్థం చేసినప్పుడు, రేపు క్షమాపడుతానే, రేపు సరి చేసుకుంటానే, రేపు దిద్దుకుంటానే, ఇట్లా ఆగిపోతే బైబిల్ అని చెప్పలా. నువ్వు బలిపీడ అర్పణ అర్పిస్తుండగా నీ తోడు సహోదరికి నీకు విరోధం మొదలు జ్ఞాపకం వచ్చేలా మొదటి అర్పణ అక్కడ ఇచ్చిపెట్టి మొదటి ఆ వ్యక్తితో సమాధాన పడు. త్వరగా దేవుడు అక్కడ త్వరగా అయిన సమాధాన పడు. అత్తతో గొడవపడ్డావా, భర్తతో గొడవపడ్డావా, కొడలతో బాధపడ్డావా, అన్నముతో గొడవపడ్డారా, నువ్వు ఎవరితో గొడవపడ్డావు, వెళ్ళి సమాధాన పడు. నిన్న ఆదివారం వాక్యం చెప్తున్నప్పుడు బెదర్లు వేసాడు. ఆయన లేచి ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడేదండి. నేను పనిచేస్తుంటే నా చెయ్యి తెగిపోయిందయ్యా, బ్లడ్ వస్తుంది. ఏంటి ప్రభా నా చెయ్యి ఈరోజు తెగిపోయింది, ఎంత బ్లడ్ వస్తుంది నాలో పనిలో అని చెప్పి నేను ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు నాకు గత రోజు నేను ఒక మాట నాకు భార్య అన్నాను. ఆమె నాకు పనిలో ఉంటే నేను ఫోన్ చేసి ఆధార్ కార్డు ఎక్కడ పెట్టావు, ఆధార్ కార్డు ఎక్కడ పెట్టండి, పలాసారి పెట్టానమ్మా చూడమ్మా అంటే నాకు కనపడలేదని 2-3 సార్లు ఫోను చేయటం నన్ను అడుగుతుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎతుకు దొరికిద్ది అని చెప్పి అన్నాను. ఆ మాట నాకు జ్ఞాపకం చేశాడు. ఏంటి అలా లోకస్తులు మాట్లాడేవింటయ్యా, నువ్వు మెలకు లేకుండా మాట్లాడు తప్పు కదా అని చెప్పి దేవుడు నాకు అర్థం చేశాడు అని చెప్పి అందరూ మరి తన భార్యని క్షమాపడిగాడు. సంఘంలో వేసి మోహరించి నాకు ఈరోజు అర్థమైంది, ఈ మధ్యకాలం నేను కూడా బలహీనవుతాను, ప్రార్థన లేకుండా పోతుంది. నేను ఎప్పుడన్నా ఎక్కువసేపు ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేనప్పుడు నా నోరు జారిపోతున్నానని నాకు అర్థం అవుతుంది. నన్ను సంఘం అంతా క్షమించండి, ఇదిగో నా బామ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి అందరి ముందు లేచి మోహరించి చెప్పుకున్నాయండి. ఇది ఎప్పుడైతే సరి చేసుకున్నాడో ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారు మన సంఘంలో. ఆఫీసర్ గారు ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయి 2 కాలు పడుకు భార్య క్షమాపడిగాయంట. ఆ రోజు ఆమె రాలేదు ప్రార్థనకి. నాతో పాటు కూర్చున్నాడు. ఏంటి సార్ ఈరోజు సిస్టర్ గారు రాలేదంటే, అయ్యా అటు చూస్తే వాళ్ళు అంటున్నా, అటు చూస్తే వాక్యం అంటున్నాయి అంటున్నాడు. ఏంటంటే ఏముందండి, పిల్లలకి భోజనం పెట్టలేదు, టయానికి టిఫిన్ పెట్టలేదు, ఆరవ టైం అయిపోతుంది, తొందరగా పనులు చేసుకొని తొందరగా వెళ్దామమ్మా అంటే చాలా లేటుగా చేస్తుంది, చాలా లేటుగా లేచింది. సండే కదా తొందరగా వెళ్దామని నా తపన అయితే ఆమె లేటుగా పని చేస్తుంది, పిల్లలకి రెడీ చేయట్లేదు, మాకు టిఫిన్ రెడీ చేయట్లేదు. నాకు కోపం వచ్చింది సార్. 2 ఉతికాను సార్. ఇక్కడికి వచ్చేటికి మీరు ఉతికారు సార్ వాక్యం ద్వారా ఆశాడు. దేవుడు మాట్లాడాడు అంటున్నాడు. అలా గమనించారా? నేను బ్రదర్ సార్ మీరు అనుకుంటున్నారో నీ భార్య మారలేదని, ఆమె తొందరగా అవలేదని మీరు చేయి దాచారు, కానీ తప్పు సార్. అది కాదు, మీలో ఉన్న సహజమైన స్వభావం తొందరపడి కోపడం. అందుకే వాక్యం పడదు, వినుటకు ఎగురుపడి వారను, మాట్లాడక నిదానించేవారును, కోపగించక నిదానించేవారే ఉన్నాడు. ప్రేమ త్వరగా కోప్పడదంట. త్వరగా కోప్పడే స్వభావం మీలో కనపడుతుంది సార్. తొందరపడి చెయ్యి వేస్తున్నావు భార్య మీద. ఆ స్వభావం నీలోంచి వెళ్ళాలని ప్రభువు నీ ముందు నీ భార్యని పెట్టాడండి. ఇలా గమనించండి. ఈ రోజు అనేకులు సమస్యను బట్టి నేను చేయి జారాను, పరిస్థితులు బట్టి నోరు జారాను అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను పరిపూర్ణంగా చేయాలని, దేవుడికి ఇష్టడుగా దగ్గరగా చేయాలని ఆయనకున్న ఆశ, ఆకాంక్ష ప్రతి వ్యక్తిని కూడా. ఏ యొక్క ఆత్మ నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. మనలో ఉన్న సహజమైన స్వభావాలన్నింటి మీద మనకు విడుదల రాకుండా, పరిపూర్ణత రాకుండా, పరిపూర్ణ కాకుండా దేవుడి రాజ్యానికి మనం వారసులు కాలేము. మా సంఘంలో ఎప్పుడో నాకంటే ముందు మారు మనసు పొందారు, నాకంటే ముందాలు మారు మనసు పొందారు. వాళ్ళ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు సేవకు రాలేదు. కుటుంబం అంతా వస్తారు మన దగ్గరికి,
నేను వాళ్ళ వెనక వాళ్ళు మారుమనసు పొందాను. 27 సంవత్సరాల నుంచి నేను మారుమనసు పొందాను. వాళ్ళు 28 సంవత్సరాలు మారుమనసు పొందారు. ఒక సంవత్సరం నాకంటే ముందు వాళ్ళు. బల్లారాధన ఒకవేళ నెలాఖరు కూడికి వచ్చినప్పుడు, ఆ రోజు పనులు పడ్డప్పుడు, లేదా దేవుని బిడ్డలు అక్కడ రోజు ఏదైనా పని పడ్డప్పుడు మేము వెళ్ళినప్పుడు బల్లారాధన ఇవ్వలేదు అనుకోండి, చర్చి నుంచి ఎక్కడ బల్లారాధనకి వెళ్ళిపోతారండి. 7 సార్లు నేను రాలేదంటే ఏమండి మీరు బల్లారాధన ఇవ్వట్లేదు, బల్లారాధన వచ్చే మీరు లేరు అందుకని అని మేము ఆలోచించి బల్లారాధన మరి బల్లారాధన తీసుకోవాలి కదండి. నెలాఖరు ప్రతిదిన బల్లారాధన తీసుకోవాలి కదండి. బల్లారాధన అనేది ఒక భాగం అండి. ఆరాధన నుంచి తీసుకోవాలి, నేను కాదని లేదు. నోరు కుదరకుండా, నువ్వు మార్పు లేకుండా, పరివర్తన చెందకుండా నువ్వు బల్లారం తీసుకుని ఏ ప్రయోజనం అండి? దానివల్ల ఏ ప్రయోజనం? నువ్వు పరరాజ్యంకి వెళ్తావా? నేను అక్కడ చెప్పలేదు కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి కాంచి ఏం చెప్పారు? ఆ కాలమందు శిశువులు యేసు వద్దకు వచ్చి, అయ్యా పరలోకరాజ్యం ఎవరు గొప్పవారంటే ప్రభు ఏం చెప్పారు? మీరు మార్పు పొంది చంటి బిడ్డ వలె పోలి ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నిత్యముగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మీరు గమనించండి, పరలోక రాజ్యం మనం వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనలో మార్పు రావాలి. ఆ పాల్చిన స్వభావం అంతా మనం విడుదల పొందాలి. ఏ స్వభావం నేను ఎంటాడుతుందో, ఏ స్వభావ విషయం నువ్వు జయం పొందుకునే. సౌలు అసూయ ఉంది, అసూయలో మెలుపుగా లేడు సౌలు. ఒక కొత్త మనసు వచ్చిన వాడే. ఒకప్పుడు కొత్త మనసు వచ్చింది సౌలు. రాజుల్లో మొదటి రాజు ఆయనే. సౌలు రాజుగా ఉండి కూడా ఒక సైన్యానికి, ఒక రాజ్యానికి అధికారి ఉండి కూడా దావీదు మీద అసూయ వచ్చింది. అసూయ వల్లే తన జీవితం, తన కుటుంబం పతనమైపోయారు. ఇలా గమనించండి. మెలకువ లేదు, మెలకు ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆత్మసిద్ధమే కానీ శరీర బలహీనం దేవుని వాక్యం ప్రార్థన చేద్దామా? మెలకు ఉండి ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించిన కాక. ఎవరైనా ప్రేరేపించబడే వారు ఈ రోజున వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. చేయండి, ఎవరైనా ప్రార్థన చేయండి.